హలో అండి అందరికీ. రీసెంట్గా పులివెందుల్లో జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ఒక రకంగా ఆ వార్తలు కవర్ చేయాలన్నా కానీ సిగ్గనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నేను ఇంతకుముందు ఇంత ఘోరంగా ప్రజాస్వామ్యం కూరి అయిన పరిస్థితులు ఎప్పుడు చూడాలి. అంటే ఇంత పచ్చిగా ఇంత ఘోరంగా ఇంతకుముందు నేను నాకు గుర్తు తెలిసిన తర్వాత ఇంత ఘోరంగా ఇంత వేస్ట్ పరిస్థితులు అనేది నేను ఎప్పుడు చూడలేదన్నమాట. ఎందుకు అంటే మనం చూసినట్లయితే పోలీసులే ఓటింగ్ వేయడానికి వెళ్తుంటే ఓటర్లను అడ్డుకుంటున్నారు అనమాట. అంటే పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. పోలీసులు అనేటోళ్ళు ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వాళ్ళకి రక్షణ కల్పించాలి. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పోలీసులే ఓటు హక్కు వినియోగించుకుంటుంటే అక్కడ స్థానికులను అడ్డుకుంటున్నారంటే ఎంత ఘోరంగా ఉన్నాయో పరిస్థితులు మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఏదైతే పక్క ఓటర్ల నుంచి ఏదైతే జమ్మలమడుగు సంథింగ్ ఏదైతే పక్క నియోజకవర్గాల నుంచి ఈడ వైసీపీ ఫోటోలు పెట్టిందనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళందరూ ఫోటోలు మార్క్ చేస్తున్నాయి కదా, ఫేస్లు మార్క్ చేసి వీళ్ళందరూ తలలు కింద కొంచుకున్నారు. ఏంటంటే వాళ్ళు దొంగ ఓటు వేస్తున్నామని చెప్పేసి వాళ్ళకి తెలుసు కాబట్టి ఇక్కడ తల కింద కొంచుకున్నారు. ఇక్కడ తలకి మొక్కలట్టు అడ్డు తిరిగి పెట్టినారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కర్చీఫ్లు ఇవన్నీ అడ్డు పెట్టుకున్నారు అనమాట. దీని ఏంటంటే అక్కడ స్థానికంగా ఉన్న వాటర్ స్లిప్పులు లాక్కొని బయట నియోజకవర్గాల నుంచి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చారని చెప్పేసి ఇక్కడ మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఒక 30-40 సంవత్సరాల క్రితం ఇలాంటి రిగ్గింగ్లు ఇవన్నీ ఉంటాయి అంటే మనం నమ్మొచ్చు. ఎందుకంటే అప్పుడు టెక్నాలజీ అంత డెవలప్ కాలేదు, సోషల్ మీడియా అంత డెవలప్ కాలేదు. కానీ ఇంత డెవలప్ అయినా కానీ ఇంత పచ్చిగా అంటే ఇంత బహిరంగంగా ప్రపంచం చూస్తుంది, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి అని చెప్పేసి ఇంత టెక్నాలజీ డెవలప్ అయినా కానీ ఇలాంటి డెవలప్మెంట్ పరిస్థితుల్లో మనం ఉన్నా కానీ ఇప్పటికీ కూడా ప్రజాస్వామ్య కూనీ చేస్తూ ఇలా రిగ్గింగ్ చేయడం అనేది చాలా దారుణ విషయం. అంటే ప్రజాస్వామ్యానికే ఒక చాలా మచ్చ లాంటిది అనమాట ఇది. మరి ఈ నిర్ణయాలు ఎవరు అమలు చేస్తున్నారో మనకే తెలియదు, కానీ వాళ్ళు మాత్రం భవిష్యత్తులో చాలా చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఏదేమైనా కానీ ఈరోజు మాత్రం పులివెందుల్లో పరిస్థితులు చూస్తుంటే చాలా సిగ్గనిపిస్తుంది అనమాట. ఎందుకంటే పోలీసులు కూడా ఒకరికి కొమ్ము కాస్తున్నారు, ఇంకొకరికి అయితే ఇబ్బందులు పెడుతున్నారు. అంటే ఇలాంటి పరిస్థితులు ఎలా అయినా ఆ నియోజకవర్గాన్ని గెలవాలి అని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ అక్కడ వైసీపీ ఓడిపోయినా కానీ నైతికంగా అక్కడ వైసీపీదే విజయం. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు పక్క మండలాల నుంచి ఓటర్లను తీసుకొచ్చి చేస్తున్నారంటేనే మనకు అర్థమవుతుంది అక్కడ రిజల్ట్ ఏమని వస్తుంది అనేది. ఏదేమైనా కానీ ఇలాంటి పరిస్థితులు అనేవి అంటే ఇలాంటి వార్తలు కవర్ చేయాలన్నా కానీ మైండ్ డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు కూడా మేము ఎప్పుడు చూడాల, అంటే ఇలాంటి వార్తలు ఇంత ఘోరమైన పరిస్థితులు మాకు గుర్తు తెలిసిన తర్వాత ఎప్పుడు చూడాల. అలాంటి ఇక్కడ మనకి చూడాలనిపిస్తుంది, అంటే ఒకలాగా అనిపిస్తుంది అనమాట. అంటే ఇట్లా కూడా జరుగుతుందా అనే ఫీలింగ్. అంటే ఇంకా ఓట్లు ఎందుకు, ఇంకా అంటే ఇంకా ఏమంటారు ఎన్నికలు ఎందుకు, అలాంటప్పుడు ఇంకా నచ్చిన పార్టీని వాళ్ళు ఎన్నుకుంటే అధికార బలంతో ఉంటే అయిపోతుంది కదా. ఏదేమైనా కానీ ఇలాంటి అంశాల మీద కోర్టులు కూడా చూసి చూడనట్టు వదిలేయకూడదు. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి ఇప్పుడు ప్రజల ఓటు హక్కుకే ఏమంటారు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం లేనప్పుడు అది ప్రజాస్వామ్యం అని అనిపించుకోకూడదు కదా. ప్రజలకి హక్కులకి నష్టం కలిగితే ఆబ్వియస్లీ కోర్టుల దగ్గరికి వెళ్తారు. కోర్టులు కూడా ఇలా చూసి చూడనట్టు వదిలేస్తే ఇంకా ప్రజాస్వామ్యం అయితే ఉండదు. కానీ ఈరోజు మాత్రం పులివెందుల్లో చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయంటంలో ఎలాంటి సందేహం అయితే లేదనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.